కనుక ప్రియమైన దేవుని వారలారా, హృదయానికి పట్టినటువంటి రోగాన్ని హృదయములో ఉన్నప్పుడే నువ్వు పసిగట్టకపోతే, శరీరంలో ఉన్నప్పుడే నీ ఆత్మను రక్షించుకోలేవు. ఇంక కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. నువ్వు ఎవరి చేత పొగడబడుతున్నావో గమనించావా? సామెతల గ్రంథము 28వ అధ్యాయము. అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. ఇచ్చేది నేను, పుచ్చుకునేవాడు మేము ఉండగా నీకెందుకయ్యా అంత బాధ నువ్వు అనొచ్చావు. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. 28వ అధ్యాయం. మీ ఫలము పోతుంది నాయన అని చెప్తున్నామయ్యా. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. పరలోకానికి మీరు వెళ్ళలేరు నాయన, మీ ఫలం ఇక్కడ పొందేస్తున్నారు మీరు. 28 4-5 వచనాలు చూడండి. ధర్మశాస్త్రము త్రోసివేయువారు. బాగా గమనించాలి. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని ఇవన్నీ మాకు అనవసరం అండి అని త్రోసేసేవారు. ఎంత చెప్పినా వాక్యాన్ని తోసేసేవారు దుష్టులను పొగుడుచుందురు. ఆహా, ఎంత మంచి మాట. వాక్యాన్ని తోసేసేవాడు ఒక దుష్టుడు మరో దుష్టుడు పొగుడుకుంటారంట. ఈడు దుష్టుడే, వాడు దుష్టుడే. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? గుంటలోకి వెళ్తారు. ఈడు గుడ్డాడు, ఆడు గుడ్డాడు. ఈడు ఆడు దాడికి దారి చూపిస్తాడంట. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న పని ఏంటి తెలుసా? ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. ధర్మశాస్త్రము బోరుదించొద్దని చెప్పింది బైబిల్. కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని చెప్పింది బైబిల్. వీటన్నిటి నువ్వు తోసేసి నువ్వు కొత్తగా బోరోధించుకుంటున్నావంటే నువ్వు దుష్టుడు అని బైబిల్ చెప్పింది. ఈ ఎక్కువ మీకు దుష్టుడు పొగుడుకుంటారట. దుష్టుడుగా ఏంటండి? పొగడమని చెబితే మరి లేని వాడి పరిస్థితి ఏంటి? మరి దేవుడు ఏమన్నా పొగుడించుకోండి అని చెప్పాడా ఏంటి? అయ్యా నువ్వు 500 తీసుకెళ్ళి పొగుడించుకొని నేను బైబిల్ ఏమని చెప్పిందా? బాగా చూడాలి. ధర్మశాస్త్రము త్రోసివేయవారు దుష్టులను పొగుడుచుందురు. వాక్యాన్ని పక్కన పెట్టిన వాడు అవి ఇచ్చేటువంటి వాడిని పొగడటానికి సరిపోతావు. ఆ సేవకుడికి ఆడు దుష్ట సేవకుడు. అలా పొగిడి మీ ప్రతిఫలాన్ని రానికుండా చేస్తున్నాడు అని కిందేముందో చూడండి. ధర్మశాస్త్రము అనుసరించేవారు ప్రాణాలు పోయినా ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, సమాజానికి తెలియచేసేవారు వారితో పోరాడుదురు. ఎప్పుడు ఇలా పోరాడుతూనే ఉంటారు వాక్యాలతో. ధర్మశాస్త్రమును అనుసరించేవారు వారితో పోరాడుదురు. ఎవరితో? దుష్ట సంబంధులతో. ఇక్కడ మీకు పోరాటం లాగా కనపడుతుందేమో కానీ అది పోరాటం కాదు. సరి చెయ్యటం, సరిదిద్దటం, ఆత్మను రక్షించడం, మీ కుటుంబాల్ని పరలోకానికి నడిపించేటటువంటి పన్నాగాలు ఇవన్నీ. సరిదిద్దుకోకపోతే వాక్యాన్ని తోసేస్తావా? నువ్వు వాక్యాన్ని తోసేస్తావా? తోసేసారంటే బాబు ఆల్రెడీ కఠినత్వం వచ్చేసింది. తోసేసేది కాబట్టి ఊదొద్దు అని చెప్తే ఊదించుకుంటున్నారు, తోసేశారు. పబ్లిసిటీ కావాలి ఈరోజు అందరికి. తోసేశారు. 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం 28వ అధ్యాయం 14వ వచనం. 5 కూడా చదువుకుందాం. 4 చూసాం కదా, 5 కూడా చూడండి. దుష్టులు న్యాయమెట్టిదని గ్రహింపరు. ఈ దుష్టులంట, ఈ దుష్ట సాంగత్యం చేసేటటువంటి వాళ్ళంట, ధర్మశాస్త్రం తోసేసేటటువంటి వాళ్ళంట న్యాయము ఎట్టిదని గ్రహింపరు. ఏది న్యాయమో ఏది అన్యాయం అని గ్రహింపరు అంటాడు. వాళ్ళు చేసిందే వేదం. న్యాయం ఎట్టిదని గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించదురా. ఇలాంటి విలువైనటువంటి మాటల్లో ఉన్న జ్ఞానం నీకు అర్థమవుతుందంటే నువ్వు యెహోవాను ఆశ్రయించినట్టు. నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నువ్వు దుష్టుడిని ఆశ్రయించినట్టు. చేతులు 66 పుస్తకాలు నీ చేతిలో ఉన్నా నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నువ్వు దుష్ట సాంగత్యంలో ఉన్నావయ్యా. దుష్ట స్వభావంలో నువ్వు కొనసాగుతున్నావని బైబిల్ చెప్పట్లేదా? నువ్వు ధర్మశాస్త్రాన్ని తోసేసావని చెప్పట్లేదా? అందుకే నీలో కఠినత్వం, అందుకే నీ కల్మషం, అందుకే నీకు వాక్యం ఎక్కదు, అందుకే నువ్వు గ్రహించుకోలేవు, అందుకే నువ్వు అర్థం చేసుకోలేవు వాక్యాన్ని. ఎందుకంటే హృదయంలో నీకు పంపలేదు కనుక. నిజమండి బాబు.
అని 14 ఇప్పుడు చూడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు అంటే వాక్యం ఎలా చెప్పింది, అమ్మో నేను ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, ఆ బతకడం కోసం నేను ప్రయత్నించాలని నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని కింద ఈ రోగాన్ని బాగు చేసుకోకపోతే, ఈ రోగపు బారిన పడితే, హృదయానికి పట్టినటువంటి కల్మషాన్ని, ఘోరమైన వ్యాధులను గ్రహించుకోలేకపోతే ఎంత చెప్పినా చివరికి నీ డెడ్ ఎండ్ ఏమవుతుందో తెలుసా? హృదయమును కఠిన పరచుకొనివాడు కీడులో పడును. కీడంటే ఏది? నరకం. రిజల్ట్ అర్థమవుతుందండి మీకు ఎక్కబోయి. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. ఇప్పుడు వరకు చెప్పాడు దేవుడు, నాయన హృదయాన్ని కఠినపరచుకోగాక, వాక్యం ఎలా సెలవిస్తుంది, నువ్వు ఇంకొకలాగా చేస్తున్నావు. వాక్యం బోర్ ఊదొద్దని చెప్పింది, నువ్వు బోర్ ఊదిస్తున్నావు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, అయితే నువ్వు ఖచ్చితంగా నరకంలో పడిపోతావు అని బైబిల్ చెప్పింది. బైబిల్ స్టేట్మెంట్ ఇది. ధర్మశాస్త్రాన్ని తోసేస్తావా, అయితే నువ్వు దుష్టుడివే. వాక్యాన్ని అంగీకరిస్తావా, అయితే నువ్వు ధన్యుడు. నిత్యము వాక్యానికి భయపడి బ్రతికేవాడు ధన్యుడు. హృదయములను కఠినపరుచుకొని వాడు కీడులో పడును. ఎందుకంటే నువ్వు మందులు వాడతలేదు, చివరికి నరకమే అని చెప్తుంది చూడండి. హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడును. ఇవాడు చాలా మంది దేవుని వాక్యాన్ని చెబుతుంటే అంగీకరించకపోతే నీ ఆత్మకు ఏమొచ్చింది? ఇప్పుడు కీడు వచ్చింది. నువ్వు అంగీకరించావా? ధన్యుడివి. అంగీకరించుకోకుండా వాక్యాలు ఇలా చెబుతున్నా కూడా, నువ్వు ఇంకా ఈ రోజు నుంచి అయినా కూడా ఎంతమంది అయితే వింటున్నారో అన్ని సంఘస్థులు, క్రైస్తవ సంఘాలు బోర ఊదించటం ఆపేయండి. కీడులో పడతారు అని బైబిల్ చెప్పింది. హృదయాన్ని కఠినపరుచుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు కీడులో పడతావు. సరిదిద్దుకుంటే నువ్వైనా, నేనైనా, ఎవరైనా నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని బైబిల్ కరాఖండిగా తెలియజేసింది. చూడండి, భయము కలిగి. నీ భయం మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? నీ భయం మనుషులకు కాదు, దేవునికి భయపడటం అనేది ఉత్తమం. ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. అంతేగాని మనుషులకు భయపడటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని పట్ల మనుషులకు భయపడి మందిరానికి వెళ్తాం, మనుషులకు భయపడి కానుకలు ఇవ్వటం, మనుషులకు భయపడి ఇంత అని ఫిక్స్ చేస్తారు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది అంతే. మనుషులకు భయపడి ఏదైనా కార్యక్రమాలు ఒకవేళ నువ్వు చేస్తుంటే నువ్వు చేసేది మొత్తం శూన్యమే. నిజమండి, నీ భయం మనుషులకు కాదండి బాబు, దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడుతున్నావా? నువ్వు ఇంకా మనుషులకే భయపడుతున్నావా? ఏమండి, భార్య దగ్గర గొడవ పడినటువంటి వీళ్ళండి, భార్య దగ్గర గొడవ పడరు పాపం చాలా మంది. భార్య దగ్గర గొడవ పడినటువంటి వీరు సంఘంలో ఏదైనా చిన్నది జరిగితే మాత్రం బయటపడిపోతా ఉంటారండి బాబు. చాలా మంది బయటపడిపోతుంటారు చూడండి. అదే ఎందుకంటే సంఘం అన్నా భార్య భర్తలన్నా కూడా, అది కూడా ఒక భార్య భర్తతో సంఘంతో పోలికినటువంటి పోలిక. ఒక భర్త భార్య దగ్గర మాత్రం సైలెంట్ గా ఉంటాడు, సంఘం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదైనా అంటే మాత్రం బయటపడిపోతూ ఉంటాడు, ఫీల్ అయిపోతూ ఉంటాడండి బాబు. సంఘం నుంచి బయటపడటమే కాదు, బయటికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. అర్థమైందో లేదో? మా భార్య దగ్గర మాత్రం సైలెంట్ గా ఉంటున్నావు, సంఘం దగ్గరికి వచ్చే మాత్రం చిన్న విషయాలకి నువ్వు ఫీల్ అయిపోయి బయటపడి వెళ్ళిపోతూ ఉంటావా? నిత్యము భయపడాలన్న సంగతి నీకు తెలీదు? నిత్యము భయపడితే, భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అన్న సంగతి మర్చిపోయావా? నువ్వు భార్యను అర్థం చేసుకున్నటువంటి నీవు సంఘంలో దేవుడిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? బాగా గమనించాలి. అప్పుడప్పుడు భార్య భర్తలకి గొడవలు వస్తూ ఉంటాయి. గొడవ వచ్చినప్పుడు విడిపోవచ్చుగా, ఎవరికి వాళ్ళు ఆ గొడవ వచ్చినప్పుడు ఇమీడియట్గా సెటిల్మెంట్ చేసిన అప్పటికప్పుడు వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు వెళ్ళరు? కాముగా ఉంటూ పిల్లలను అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అరే సరుకులు తీసుకురావాలి, ఇంట్లో సరుకులు ఏమన్నాయి ఒకసారి చూడరా, వీడు చెప్తాడు అట్లీస్ట్ రోజు. కూరగాయలు ఇంట్లో ఏమన్నారు ఇచ్చినా చూసిరారా, వీడు చెప్తాడు రోజు నీకు కూరగాయలు ఇంట్లో ఇష్టం ఏముందో. అర్థమవుతుంది మీకు పాయింట్? అంటే బాగా గమనించాలి ఇక్కడ మీరు. వీడు వెళ్ళాలి, చూడాలి, వాళ్ళ అమ్మని అడిగి రావాలి. నాకు అనవసరం, నచ్చితే తీసుకురామా, లేకపోతే లేదు అసలు వాడను. అంతకన్నా జగమండిగా ఉంటారు. అర్థమవుతుంది మీకు పాయింట్? ఇక్కడ మీకు పాయింట్ బాగా గమనించాలి. ఎన్ని గొడవలు వచ్చినా కూడా నాకెందుకు లేని భర్త వెళ్ళిపోవట్లేదు.
ఆగి సంచి తీసుకుని బండిలో పెట్టుకుని ఇంట్లో ఏముందో ఏంటో అని చెప్పి పిల్లోడి ద్వారా అయినా కూడా ఎంక్వైరీ తీసుకుని ఏమైపోని అని చెప్పి ఆ లిస్టు తీసుకుని మరీ వెళ్ళి తీసుకొస్తున్నాడే. ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇంటి బాధ్యతను మర్చిపోకుండా బాధ్యతను నెరవేరుస్తున్నాడే ఒక భర్త. ఇంటి బాధ్యతకు వచ్చేసరికి మాత్రం భార్యను నువ్వేమీ అనవు, భయపడుతూ బతుకుతూ ఉంటావు. అమ్మ కోపంలో ఉందని అని చెప్పి భయపడుతూ బతుకుతూ బాధ్యతను మర్చిపోవట్లేదు. సంఘం దగ్గరికి వచ్చేసరికి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ సంఘంలో బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా అండి? సంఘంలో ఎన్నో బాధ్యతలు, ఎన్నో రెస్పాన్సిబిలిటీలు ఉంటే ఇక్కడ అర్థం చేసుకున్న నీవు సంఘంలో బాధ్యతలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? భార్యను కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయావా? మరి సంఘంలో వదిలి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోతున్నావు? బాధ్యత గుర్తు రావట్లేదు నీకు? బాప్తిసం తీసుకున్నారు కదా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, రోగమైనా, వ్యాధి అయినా, బాధ అయినా ఈవిడేలోనే కాపురం చేయదు అని ప్రమాణం చేసినటువంటి నీకు బాప్తిసం రోజు దేవుడితో ప్రమాణం చేసేవే, ఆ ప్రమాణాలు ఎడిపోయినాయి అంటే నీలో కఠినత్వం వచ్చేసిందనమాట. ఇలాంటి కఠినత్వంగా ఒకవేళ నువ్వు సంఘంలో ఎదిగితే నువ్వు చివరికి మిగిలేది నీకు కీడే. దేనిలో పడిపోతారని ఉందండి? హృదయమును కఠినపరుచుకుంటే కీడులో పడును. భార్య దగ్గర గొడవ పడినటువంటి నీవు సంఘంలో ఏదైనా జరిగితే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు, బాధ్యతను మర్చిపోతున్నావు. ఏమంటే బాధ్యతను మర్చిపోతున్నావు కదండి. నువ్వు తగ్గాల్సింది దేవుడి దగ్గరయ్యా. నువ్వు తగ్గాల్సింది భార్య దగ్గర కాదు, నువ్వు తగ్గాల్సింది బంధువుల దగ్గర కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది భార్యను కాదు, నువ్వు అర్థం చేసుకోవాల్సింది బంధువులు కాదు. నువ్వు తగ్గాల్సింది ఎక్కడ? దేవుడి దగ్గర తగ్గ, నీ బతుకు బాగుంటది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అందరి దగ్గర తగ్గుతారు. ఎక్కడ దగ్గర? దేవుడి దగ్గర దగ్గర. మీ ఇష్టం. ఎక్కడెక్కడ తగ్గుతారు? అందరూ పులుల్లాగానే ఉంటారు బయట. ఇంటి దగ్గర భార్య దగ్గర పిల్లులాగా ఉంటారు. అక్కడ తగ్గటం వల్ల ఏం ఉపయోగం లేదు. నీ కుటుంబం మహా అయితే 30-40 సంవత్సరాలు కలిసి ఉంటావేమో. కానీ దేవుని దగ్గర తగ్గకపోతే నిత్యము అహోరాత్రులు నరకములో కాలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఎక్కడ తగ్గాలి? దేవుడి దగ్గర తగ్గాలి. ఇంకెక్కడ తగ్గినా కూడా ఉపయోగం లేదు. తెలివితేటలు ఇక్కడ కాదు ఉపయోగించేది, సంఘంలో అతి తెలివి ఉపయోగిస్తే నువ్వు కీడులోనే పడతావు. దేవుని దగ్గర తగ్గు, వాక్యం దగ్గర తగ్గు, సంఘంలో తగ్గు, సంఘ సహవాసంలో తగ్గు, సంఘ కార్యక్రమాల్లో తగ్గు. అర్థం చేసుకో. నిజండి, ఇదేనండి కఠినత్వం, ఇదేనండి రోగం, ఇదే హృదయానికి పట్టిన రోగం. ఈ రోగాన్ని నువ్వు నయం చేసుకోలేకపోతే రేపు నువ్వు కీడులోనే పడతావని బైబిల్ కరాఖండిగా తెలియజేసింది. నిత్యము భయము కలిగి అందరినీ అర్థం చేసుకుంటారండి, వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదండి. ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోలేనంత కఠినత్వం వచ్చేసిందే. ఇదే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి ఇదే వ్యాధి. దాన్ని ఎవరు గ్రహించలేదు, తెలివనుకుంటున్నారు. అది అతి తెలివది, నీ కొంపల ముంచే తెలివది, నిన్ను కీడులోనికి తీసుకువెళ్ళేటటువంటి తెలివది. నిత్యము భయము కలిగి ధర్మశాస్త్రాన్ని తోసివేస్తే నువ్వు దుష్టుడిగా మారిపోతావయ్యా. వారి అవివేక హృదయం అంధకారం అయిపోతుందయ్యా. కఠినత్వములో నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదండి. ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. ఈ కఠినత్వం దేనికి దారి తీస్తుందని చెప్పాడు? కీడు అంటే బ్రాకెట్లో నరకం అని రాసుకోవచ్చు. ఎందుకు ఈ కఠినత్వం? ఎందుకు అంత కఠినత్వం చెప్పండి? ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం. ఇంకా నువ్వు హృదయంలో కఠినత్వం కలిగి ఉన్నావేమో, కీడులోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 16:12. ఆలకించుడి. ఆలకిస్తున్నారా? ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా. మీరందరూ అంటే అందరూ, ఇంక్లూడింగ్ నేను కూడా. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. ఎలా నడుస్తున్నారంట? అందరూ దేవుని మాట పక్కన పెట్టి ఎలా నడుస్తున్నారంట? మా హృదయంలో ఏది అనిపిస్తే అది చేస్తాం.
మాకు నచ్చింది మేము చేస్తామండి, మమ్మల్ని బలంతో పెట్టకండి. దీనికి ట్రైనింగ్ ఇచ్చింది దెయ్యం. దుష్ట హృదయం రాశాడు చూడండి అక్కడ. నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనిచున్నారు, మీరు మీ ప్రతుల కంటే విస్తారమైన చెడు పనులు చేసి ఉన్నారు. చూసారండి, ఆలకించండి నాయన, కాఠినము చొప్పున హృదయ కాఠినం చొప్పున నడుచుకుంటున్నారు అంటే కఠినమైన హృదయము దేవుని వాక్యాన్ని విననివ్వదు. అదే దాని అర్థం. నా మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కఠిన హృదయం కలిగినటువంటి వాళ్ళే. అంటే కఠిన హృదయము కలిగినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని విననివ్వదు, అంగీకరించనివ్వదు, పాటించనివ్వదు, పట్టించుకోనివ్వదు. ఎలాంటి రోగం ఉందో నీకు అర్థమవుతుందా? నీకు ఇప్పుడు హృదయానికి ఎలాంటి రోగం ఉందో నీకు అర్థమవుతుందా? ఇంకా నువ్వు వాక్యాన్ని పట్టించుకోకుండా హృదయాన్ని కఠినత్వం పెట్టుకుంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకో. 4వ అధ్యాయం 18వ వచనం. 4:18 చూడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, ఎలా అయిపోయారు? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన అంటే హృదయం కఠినత్వం వచ్చేసింది. హృదయ కాఠిన్యము వలన తనలోనున్న అజ్ఞానము చేత, అది జ్ఞానం అనుకుంటున్నారు. సమాజంలో చాలా మంది అది జ్ఞానం అనుకుంటున్నారు, గొప్ప అనుకుంటున్నారు. అది అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. మీరు వేరైపోయారు జీవములో, ఆ సంగతి మీకు తెలుసా? జీవములో నుంచి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారని. మనసులో ఉన్నదంతా వ్యర్థమైన ఆలోచనయ్యా, పనికొచ్చే ఆలోచన ఏదైనా చెయ్యి. వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కానీ మీకు విషయం తెలుసా? జీవములో నుండి మీరు వేరైపోయారు అన్న సంగతి మర్చిపోయారు. ఎందుకంటే వారి అవివేక హృదయము కాఠిన్యము, బాగా గమనించాలి. అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, హృదయంలో కఠినత్వం వచ్చింది. నేను వినను వాక్యాన్ని, నేను పట్టించుకోను. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు, దేవుడు నీకు పరలోకం ఇద్దాం అనుకుంటున్నాడు, జీవాన్ని పొందుదాం అనుకుంటున్నాడు. జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుని మనసుతో సంబంధం లేదు. నా మనసు నాకు నచ్చినట్టు నేను ఉంటానండి, మీరు ఒకళ్ళు చెప్పాలని అవసరం నాకు లేదు. అది నీ మనసు. దేవుళ్ళకి వచ్చేటప్పుడు మన మనసులను చంపుకొని దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది ఆల్రెడీ. హృదయ కాఠిన్యం ఎంత స్టేజ్కి వెళ్ళిపోయింది తెలుసా? అంధకార మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారి, ఎన్ని పదాలు నీటిగా చెప్తున్నాడు చూడండి. తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. బాగా గమనించాలి. ఎవరైతే దేవుని వాక్యానికి చోటివ్వారో వారికి జీవ మార్గానికి సంబంధం లేదు. రాసుకోవాలి ఇవన్నీ. ఎవరైతే దేవునికి వాక్యానికి చోటిస్తారో వాళ్ళకి జీవానికి సంబంధం ఉంటుంది. తోసేస్తే ఎలా కుదురు? పేతురు గారు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక. హృదయం సరైన టైంలో సరైన మందులు వాడకపోతే రోగబారి నుంచి బయటకు ఎట్లా పడమో, హృదయానికి పట్టినటువంటి రోగం ఘోరమైనదని మీకు అర్థమైతే సరైన టైంలో సరైనటువంటి వాక్యాలు మీరు వినకపోతే, బ్రతుకున్నప్పుడే సజీవంగా ఉన్నప్పుడే ఇలాంటి విలువైనటువంటి మెడిసిన్స్ మీ హృదయంలోనికి, వాక్యం అనే మెడిసిన్స్ మీ హృదయంలోనికి పంపకపోతే రేపు అంధకారమే, రేపు కఠినత్వమే. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:4 చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వేరుపరచబడిన వారని చెప్పాడు అక్కడ ఆల్రెడీ. ఇక్కడ 4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి వెలుగులోనికి త్రోసి, ఒకరోజు తప్పు చేస్తే దూతలను కూడా త్రోసేసాడు. తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను. టోటల్ గా హృదయాలను కఠినత్వంగా ఉంచిన వారందరినీ కూడా నరకంలో దోసేస్తాను ఆయన. ఒకరోజు ఇలాగ దేవదూతలు కూడా నాకు వ్యతిరేకంగా ఫైట్ చేయాలనుకున్నటువంటి దేవదూతలను కూడా ఇలాగ తోసేసాను. నాకు వేరుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా కూడా వాళ్ళని కూడా ఇట్లాగ తోసేస్తానని చెప్తాడు. చూడండి, టోటల్ గా బాగా గమనించాలి. కఠినమైన మనసు మనకు వద్దు నాయన, మనమంతా జీవంలోనికి ప్రవేశించాలని దేవుడే దగ్గరుండి వాక్కులతో సరిదిద్దుతున్నాడు. కఠినమైన మనసు దయచేసి వదిలేసుకోండి ప్రియమైన దేవుని వల్ల. నువ్వైనా కఠినత్వం అనుకోద్దు. కఠినత్వం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కీడులోనికి తీసుకెళ్తుంది చూసారా? దుష్టత్వంలోనికి తీసుకెళ్తుంది చూసారా?
దుష్టాత్మలోకి తీసుకు. మరి కఠినమైన మనసు మనకి వద్దని అంటే మరి ఎలాంటి మనసు కావాలి? చివరిగా 2 మాటలు చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. రాతి పలకల మీద సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు, కఠినమైన హృదయాలు మనకు నాశనాన్ని కొట్టేస్తున్నాయి. కానీ మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో అని రాయబడింది చూడండి. మెత్తని హృదయములుగా మారిపోవాలంట. మన హృదయాలు ఎలా మారిపోవాలంట? మెత్తని హృదయాలు. లోకంలో మెత్తగా ఉన్నవాడు ఒత్తుతారంటారు, అది వేరే విషయం. వాడు అట్టగా ఒత్తుతూ ఉంటాడులేండి, అది లోకం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు మెత్తగానే ఉండాలంటున్నాడు. చూసారండి, దేవుడు నువ్వు మెత్తగానే ఉండాలంటాడు. ఎందుకంటే నువ్వు మెత్తని హృదయంలో ఉండటం వల్ల నీ హృదయంలో ఏం జరుగుతుందంట? దేవుని ఆత్మతో మీ పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికగా ఉన్నారని మీరు తేటపరుస్తారు. మీరు క్రీస్తు పత్రిక అయిపోతారంట. మెత్తన హృదయం కలిగిన వాళ్ళు, కఠిన హృదయం కలిగిన వాళ్ళు ఇలాంటి క్రీస్తు పత్రికని తోసేసే అంత స్టేజ్కి వెళ్ళిపోతారు. అవివేక హృదయాలు అవుతారు, అంధకార మనసు కలిగి వారు ఉంటారు, అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరచబడిన వారై ఉంటారు, కఠిన హృదయాలుగా మారిపోతారు, కీడులోనికి వెళ్ళిపోతారు. కఠినత్వం ఎప్పటికైనా డేంజరే. ఇంకా కఠినత్వం త్వరగా మార్చుకోమని చెప్తున్నాడు చూడండి. మెత్తని హృదయాలుగా మారిపోవాలి, మెత్తని హృదయాలుగా మారిపోవాలి. సాఫ్ట్ కార్నర్ ఉండాలంట. అంత బ్రాడ్ కార్నర్ అయిపోయింది ఈరోజు. సాఫ్ట్ గా ఉండాలంటండి బాబు. యెహెజ్కేలు గ్రంథం 36, యెహెజ్కేలు గ్రంథము మనకి ఎలాంటి హృదయం ఉంటే మంచిది? మెత్తని హృదయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ఎలాంటి హృదయం ఉంటే ఈ యొక్క క్రీస్తు మాటలు ఆ పలక మీద రాయబడతాయి? మెత్తన హృదయం ఉంటే ఈ మాటలు లోపలికి వెళ్ళి నాటబడతాయంట. అదే కఠినమైన హృదయం ఉంటే ఈ మాటలు అసలు లోపలికే వెళ్ళవు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. 36:26, నూతన హృదయము మీకు ఇచ్చేదను. అబ్బా, ఆ హృదయమే కావాలండి మనకి. నూతన హృదయమే మీకు ఇచ్చేదను. ఏంటి ఆ నూతన హృదయము? నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. అవే మనకు కావాలి. నూతన హృదయం, నూతన స్వభావం మనకు కావాలి అని చెబుతూ, రాతి గుండె మీలో నుండి తీసివేసి, ఏ గుండె తీసేయాలి మనలో? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అరే నాయన, నువ్వు నా దగ్గరకు వస్తే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తానంటే ఎవరు వస్తున్నారు దేవుడి దగ్గరికి? మేము రాతి గుండెతోనే చచ్చిపోతాం, కానీ పగ 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 అని ఆ రాతి గుండెతోనే చచ్చిపోతాం, కానీ మేము మెత్తన హృదయాలుగా మారి ఆ హృదయంలో మేము వాక్యాన్ని ఫలింప చేసుకుని పరలోకానికి మాత్రం మేము వెళ్ళమంటున్నారు. చూసారండి, అమ్మో, ఎంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల కన్నా ఘోరంగా తీవ్రవాదన్నా ఒకరోజు మారుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మంచి ఆఫర్ పెట్టాడండి, మంచి ఆఫర్ పెట్టాడు. పాత నిబంధనలో ఒక మంచి ఆఫర్ ఏంటంటే, ఏమిటో నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నా దగ్గరకు వస్తే రండి, మరి నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. నూతన స్వభావాన్ని మీకు కలుగ చేసేదను ఆయన ఇస్తాడు. వస్తే నువ్వు రావాలిగా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఇవన్నీ చెయ్యాలి అంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు రాతిగా ఉండాలా? మెత్తని హృదయంగా ఉండాలి. పిల్లల మనసులు ఎట్లా ఉంటుంది తెలుసా? మెత్తని హృదయాలండి బాబు. అప్పటికప్పుడే పిల్లలు అప్పటికప్పుడే తిట్టుకుంటారు, అప్పటికప్పుడు వీడి చేతుల నుంచి వీడి చేతుల నుంచి లాక్కుంటారు, మళ్ళీ అంతే ఒక గంట తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. చూసారండి, అప్పటికప్పుడు గోడతో రక్తూ ఉంటారు, అప్పటికప్పుడు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. మనమే ఇంకా వాళ్ళ పిల్లల్ని ఆ పిల్లల దగ్గర నువ్వు వెళ్ళగాకరా, నిన్ను కొట్టాడు చెప్పు అని పాత కథలన్నీ గుర్తు చేస్తూ పిల్లల్ని మళ్ళీ లాక్కోవడానికి ట్రై చేస్తావు. నువ్వు ఎంత చెప్పినా కూడా పిల్లలు ఒకటే ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ. అదే మెత్తడి హృదయాలు. అదే మనమైతే నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, 20 సంవత్సరాల తర్వాత ఎక్కడైనా తెనాలి సెంటర్లోనే విజయవాడ సెంటర్లో కనపడి ఆ రోజు ఇటు తిరుగు వస్తున్నాడు, ఆ రోజు ఈ మాట అన్నాడు, ఎందుకు గుర్తుంది నీకు ఆ మాట అని పక్కన పెట్టి హ్యాపీగా పలకరించవచ్చుగా.
అంటే నువ్వు దాన్నే మైండ్లో పెట్టుకుని తవ్వుకుంటున్నావు. అందుకేనండి ఈరోజు హృదయాలు కఠినత్వం వచ్చేసింది. అందుకే మీరు వెళ్ళేది ఎక్కడికి? కీడులోకే. మెత్తటి హృదయం. మెత్తడి హృదయాలు ఎక్కడ ఉన్నాయండి ఈరోజు? మాంసపు హృదయాలు, మాంసపు గుండెను, రాతి హృదయాలు. అందుకే వాక్యం లోపలికి వెళ్తలేదు. ఎన్ని వాక్యాలు లోపలికి పంపించారు చెప్పండి? విన్న వాక్యాలు లోపలికి వాక్యాలు పంపిస్తే ఫలించాలిగా. ఏది ఆ ఫలాలే ఫలించలేదు. అన్ని కారు ద్రాక్షాలు కాసినాయి. పాత నిబంధనలో ద్రాక్షవల్లిని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి కణాల్లో పెడితే కారు ద్రాక్షాలు ఎలా కాసినాయో ఈరోజు వాక్యాలు లోపలికి వెళ్ళకపోగా కారు ద్రాక్షాలు కాసినాయి. ఆలోచించాలి. రేపు భయంకరమైనటువంటి పరిస్థితి. నూతన హృదయం మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడే మించుకుపోయింది లేదు. హృదయాలు మార్చుకోండి. నూతన హృదయం ఇస్తానన్నాడు. నూతన స్వభావం, క్యారెక్టర్ మారుస్తానంటున్నాడు. నా ఆజ్ఞలను, నా విధులను అనుసరించే పరిస్థితి నేను తీసుకొస్తా. నువ్వు కొంచెం నీ హృదయాన్ని ఏం చేసుకోమంటున్నాడు? మెత్తటి హృదయంగా మార్చుకో. రాతి గుండెను నువ్వు, రాతి గుండెను, ఆ పదం చూడండి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు తెలుసుకుంటే రాతి గుండె తీసి మాంసపు గుండె నీకు ఇస్తాడు. నువ్వు వెళ్ళాలిగా, అసలు సన్నిధికి నడవాలిగా. ఎక్కడ నడుస్తున్నావు మనం? కనుక ప్రియమైన దేవుని వారలారా, మనలను మన మనసులను మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మనసులను మార్చుకోమంటున్నాడు. మెత్తడి హృదయాలుగా మార్చుకోమంటున్నాడు. ఎలా మారాలంటే చివరిగా ఒక వచనం చూద్దాం. మన హృదయాలు మారిపోవాలి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. 11వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. కల్మషం ఉంటే నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. దుష్టత్వం ఉంటే నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. వెర్రవీగ తత్వం ఉంటే నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. ధర్మశాస్త్రమును తోసివేసే పరిస్థితి, వాక్యం లేకపోతే నువ్వు తోసేసే పరిస్థితిలోనే ఉంటావు. దుష్టుడు పొగుడుతూనే ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నారు. భక్తుడు ఎంత మంచి మాట మాట్లాడాడు. ఎంత మంచి మార్గదర్శిగా కనపడుతున్నాడు. భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నేను పాపం చేయకుండా ఉండాలి అంటే దేవా నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైనా ఉంచుకున్నావా వాక్యం లోపల? దాచుకొని ఉన్నావా ఎప్పుడన్నా వాక్యాన్ని? విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు లాకర్లో పెట్టుకోవడం తెలుసుకున్నావు, దాచుకోవడం తెలుసుకున్నావా? కానీ తేనె కనను, తేనె ధరల కనను, బంగారం కంటేను, మేలు బంగారం కనను కోరదగినటువంటి యొక్క మాటలను ఏ రోజైనా నీ హృదయంలో దాచుకున్నావా? అయితే నువ్వు ధన్యుడివి. ఏ రోజైనా దాచుకున్నటువంటి మాటలను బట్టి నిత్యము భయం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? అయితే నువ్వు ధన్యుడివే. ఇన్ని మాటలు చెబుతున్నా, ఇన్ని ప్రసంగాలు నువ్వు వింటున్నా, దేవుని మాటలను పక్కన పెట్టి పెడచెవున పెట్టి పట్టించుకోకుండా తోసివేస్తే హృదయం అవివేకగా మారి, అంధకారంగా మారి, కఠినత్వముగా జీవంలో నుంచి నిన్ను తొలగించుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటే చివరికి నీవు పడేది కీడులో పడును. ఆలోచించండి, బాగా ఆలోచించేయండి. రాతి హృదయమును మెత్తడి హృదయంగా మార్చుకుంటారా? రాతి హృదయంతోనే ఉండి రాతి హృదయంతోనే చనిపోతారు. భయంకరమైనటువంటి కీడులో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇవన్నీ దేవుడు మనల్ని ప్రేమించి, మన మీద దయగలిచి, మన మీద కృప కలిగి, ఆయన మన కోసం ఎన్నో విలువైనటువంటి మాటలు, ఒక తండ్రి కన్నా ఎక్కువగా మాట్లాడినటువంటి మాటలు, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అంటే, నా బిడ్డలు పుట్టేటప్పుడు యథార్థంగానే నేను పుట్టించాను, కానీ పెరుగుతూ తంత్రాలు కల్పించుకొని ఈరోజు నరకానికి వెళ్ళే పరిస్థితి తీసుకొని వచ్చారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మెత్తన హృదయంగా నేను మార్చుకుంటాను. ఆయన ఒక్కసారి నా దగ్గరికి రండి, ఒక్కసారి నా కోసం అడుగులు వేయండి, ఒక్కసారి నీ మనసును నాకిచ్చి చూడు. దేవుడు ఇంత రిక్వెస్ట్ గా చెప్తున్నాడు. నువ్వు మారాలని, నీ కుటుంబం మారాలని, ఒక విశ్వాసం మారాలని, ఒక భర్త మారాలని, ఒక భార్య మారాలని, ఒక సంఘం మారాలని, అందరూ పరలోకానికి రావాలని.
దానికోసం దేవుడు ఎన్నో ఎన్నో లోపాలను సరిదిద్దే మాటలు చెప్పాడు, ఎన్నో హెచ్చరిక కలిగినటువంటి మాటలు చెప్పాడు. త్రోసివేసి నరకానికి వెళతావో అంగీకరించి మనసును మార్చుకొని, హృదయంలో మెత్తడి హృదయంగా మార్చుకొని, అది 30 60 100 హృదయంలో ఆత్మీయ ఫలాలు ఫలించుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు ప్రియకుమారుని యొక్క ఎదురు చూపులతో నా బ్రతుకులను జాగ్రత్తగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమైన దేవుని వారలారా, బాగా ఆలోచన చేయండి. కఠినమైన హృదయాన్ని ఇంకా నువ్వు వదిలేయకపోతే రేపు కీడుగానే పడతారు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. యథార్థంగా పుట్టించినటువంటి మీరు పెరుగుతూ తంత్రాలు నేర్చుకుని తండ్రి, ప్రారంభంలోనే నాయన హృదయ కాఠిన్యంగా మారిపోయాం తండ్రి. అది బాల్యం నుంచి మాలో పేటరైపోతుంది. అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని వాక్కులతో వెంబడిస్తూ, వాక్కులతో హెచ్చరిస్తూ, వాక్కులతో సరిదిద్దుతూ, మీ మాటలతో మమ్మల్ని ఆయత్తపరుస్తూనే ఉన్నారు తండ్రి. చాలా మంది అర్థం కాక అపార్థం చేసుకుని మనుషుల్ని ద్వేషిస్తున్నారని ద్వేషించుకుంటూ అపవాది ఉచ్చులో పడిపోయి మీ మాటలను త్రోసివేసే పరిస్థితికి దుష్టుడు పొగుడుకునే పరిస్థితి తీసుకువెళ్ళారు తండ్రి. కానీ నిత్యము మీ వాక్కులకు భయపడి బ్రతుకుతున్నటువంటి వాడు ధన్యుడు అని మీరు చెప్పారు తండ్రి. మాకు ఇచ్చినటువంటి చిన్న జీవితంలో, మాకు ఇచ్చినటువంటి చిన్న ఆయుష్ కాలంలో తండ్రి, ఇక నుంచైనా మేము గొప్పగా మీకోసం భయపడుతూ బ్రతుకుతూ, మీ వాక్కులకు లోబడుతూ బ్రతుకుతూ ఉండేటటువంటి మహాకృపను ఆలోచన బిడ్డలందరికీ ప్రసాదింపచేయండి తండ్రి. అయ్యా, ఆ కీడులో పడితే బహుభయంకరం తండ్రి. ఇంకా ఒకవేళ బ్రాడ్ మైండ్ లో మా హృదయాలు ఉన్నాయేమో, రాతి గుండెలో ఒకవేళ మా హృదయాలు ఉన్నాయేమో, బండను బద్దలు కొట్టు సుత్తి లాంటి మాటలు మా చిన్ననాటి నుంచి, మా పితరుల నుంచి మేము వింటున్నా కూడా ఇంకా మారలేని స్థితిలో ఒకవేళ మేము ఉన్నామేమో, భయంకరమైన పరిస్థితులకు వెళతామని ఇంత ప్రేమగా చెప్పిన మీ మాటలే మేము పక్కన పెట్టామేమో. అందరినీ అర్థం చేసుకున్నటువంటి మేము మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మీ యొక్క కుమారుడి త్యాగాన్ని అర్థం చేసుకోకుండా, మీ యొక్క ప్రియకుమారుడి యొక్క విజ్ఞాపనను మేము అర్థం చేసుకోకుండా ఒకవేళ మేము పెడచేవని పెడుతున్నామేమో, మా రోగాన్ని మేము గమనించలేని పరిస్థితుల్లో ఒకవేళ మేము నలిగిపోతున్నామేమో. నాయన, మమ్మల్ని ప్రేమించారు, మాకు దగ్గరగా చూస్తున్నారు. మీ కనుసైగల్లో మా హృదయాలు ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి తండ్రి. మీ కనుసైగలకు దూరంగా ఒకవేళ మేము ఉంటే మీరు మమ్మల్ని వదిలేసారని మాకు అర్థమవుతుంది తండ్రి. అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని కాపాడటానికి ఇలాంటి ప్రతి వారం మమ్మల్ని మీ వాక్కులతో హెచ్చరిస్తూనే ఉన్నారు. అది మీ ప్రేమ. అది మేము జాగ్రత్తగా శిక్షణగా తీసుకుని, జాగ్రత్తగా మా హృదయాన్ని నలగొట్టుకుంటూ, ఆయుత్తపరుచుకుంటూ, మీ వాక్యాలతో ధైర్యపరుచుకుంటూ, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేటటువంటి మహాకృపను ఎక్కువగా ప్రసాదింపచేయమని పాఠశాలకు నడిచి వచ్చిన ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే హృదయాలను కాపాడుకుంటున్నారో, కుటుంబాలను మీ వైపుకు నడిపించుకుంటున్నారో, అతి ఆసక్తితో వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. తలొచ్చినటువంటి బిడ్డల పేరు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. రాలేక ఆగిపోయిన బిడ్డలను మరొక పర్యాయం వచ్చేలాగా కృపద ఇచ్చేయండి. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నైనా అందరి హృదయాలు మెత్తడి హృదయాలుగా నైనా మీరే ప్రసాదించాలి తండ్రి. అలా ప్రసాదించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రావటానికి మా గ్రామం మొత్తం మీకోసం నైనా హృదయాలు మేము మార్చుకుంటామని ఒక మంచి వైద్యుని కోసం లోకంలో ఎలా ఎదుగుతున్నామో అలాంటి పరిపూర్ణ వైద్యుడైనటువంటి మీకోసం ఎదురు చూసే మహాభాగ్యాన్ని, హృదయాలను దిద్దుకోవటానికి సిద్ధపడే మహాభాగ్యంగా మా అందరి కుటుంబాలు ఉండేలాగా కృప దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.